హలో స్టూడెంట్స్, ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ బై 1 + x హోల్ క్యూబ్. అయితే కొన్నిసార్లు ఇలాంటి ఫంక్షన్స్లో ఎక్స్ని ఈ పవర్ టీ పెడితే రెడ్యూస్ అవుతుంది ఇంటిగ్రల్. బట్ ఇక్కడ ఈ పవర్ టీ పెట్టినా కానీ ఏం లాభం ఉండదండి. ఏం సబ్స్టిట్యూట్ చేసినా కానీ ఇంటిగ్రల్ రెడ్యూస్ అవ్వదు. సో సబ్స్టిట్యూషన్ కానీ డైరెక్ట్ డికంపోజిషన్ కానీ వర్కౌట్ అవ్వనప్పుడు ఖచ్చితంగా బై పార్ట్సే ఆలోచించాలి. సో ఇక్కడ బై పార్ట్స్కి రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. అండ్ లాగ్ ఎక్స్ని ఫస్ట్ ఫంక్షన్ లాగా తీసుకోవాలి. ఐలేట్ రూల్లో లాగ్ పైన వస్తుంది, తర్వాతే అల్జిబ్రాయిక్ ఫంక్షన్ వస్తుంది. సో లాగ్ ఎక్స్ని ఫస్ట్ ఫంక్షన్ అండ్ 1/1 + x³ సెకండ్ ఫంక్షన్ తీసుకోవాలి. సో ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ ఇంటూ 1/1 + x హోల్ క్యూబ్ డిఎక్స్ ఇలా చూడాలి. ఇలా చూసి ఇది ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్. అండ్ 1/1 + x³ కొంచెం హెవీగా ఉంది. సో అందుకని ముందే దీన్ని పక్కన ఇంటిగ్రేట్ చేసుకొని ఆ రిజల్ట్ని ఈ బైపార్ట్స్ ఫార్ములాలో వాడితే ఈజీ అవుతుంది. ఓకే, సో ఇంటిగ్రల్ 1/1 + x³ ఇంటిగ్రల్ 1/1 + x హోల్ క్యూబ్ డిఎక్స్ ఏమవుతుందంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1 + x హోల్ పవర్ -3 డిఎక్స్ అన్న d1 + x అన్న సేమ్ అవుతుంది. అంటే బేసికల్ ఇక్కడ నేను t = 1 + x సబ్స్టిట్యూట్ చేస్తున్నట్టు. t 1 + x అనుకుంటే ఆ ఇంటిగ్రల్ ఏమవుతుందంటే ఇంటిగ్రల్ t⁻³ dt అవుతుంది. ఎందుకంటే t 1 + x అయినప్పుడు dt అండ్ dx ఆర్ సేమ్. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే t⁻³ + 1 -3 + 1 ప్లస్ సి అయితే -1/2t² ప్లస్ సి. టీ అంటే 1 + x, సో -1/2 × 1 + x హోల్ స్క్వేర్. అయితే కొంతమంది దీన్ని డైరెక్ట్గా బైపార్ట్స్ ఫార్ములాలో డైరెక్ట్గా రాసేస్తారండి. అలా కూడా రాయొచ్చు. అలా కాదు, హెవీ అవుతుంది అనుకుంటే ఈ 1/1 + x హోల్ క్యూబ్ డిఎక్స్ని సపరేట్గా ఇలా t = 1 + x పెట్టి ఇంటిగ్రేట్ చేసుకుంటే ఇలా స్టాండర్డ్ ఇంటిగ్రల్ లాగా రెడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఈ సెకండ్ ఫంక్షన్కి ఇంటిగ్రల్ మనం ఏం వాడచ్చు అంటే ఇది వాడచ్చు, -1/2 × 1 + x హోల్ స్క్వేర్. సో నౌ లెట్ us డూ బై పార్ట్స్ ఫర్ ద ఒరిజినల్ ఫంక్షన్. సో ఐ అనుకుంటే ఇచ్చిన ఇంటిగ్రల్ని, క్వశ్చన్లో ఇచ్చిన ఇంటిగ్రల్ని ఫస్ట్ ఫంక్షన్ అన్టచ్డ్ అంటే లాగ్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ఇప్పుడే చూసాం మనం, -1/2 × 1 + x హోల్ స్క్వేర్ డినామినేటర్లో. సి ఇప్పుడే వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే బై పార్ట్స్లో ఇంకొక టర్మ్ ఉంటుంది కదా, మైనస్ బై పార్ట్స్లో ఇప్పుడు సెకండ్ టర్మ్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ విచ్ ఈస్ -1/2 × 1 + x హోల్ స్క్వేర్ డిఎక్స్. సో ఈ సెకండ్ టర్మ్ని మళ్ళీ మనం ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ అగైన్ ఏ డైరెక్ట్ ఇంటిగ్రల్. సో ఫస్ట్ ఫంక్షన్ అయితే ఫస్ట్ టర్మ్ -log x / 2 × 1 + x హోల్ స్క్వేర్. ఈ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటిగ్రల్ 1/x ఇంటూ 1/2ని బయటకు తీస్తే 1/1 + x హోల్ స్క్వేర్ డిఎక్స్. అయితే డినామినేటర్లో ఒక క్యూబిక్ పాలినామిల్ ఉంది. సో అందుకని దీన్ని సపరేట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ వరకు మనం I1 అనుకుందాం. సో ఈ I1ని సపరేట్గా రాస్తే dx/x ఇంటూ ఆల్రెడీ ప్రాపర్గా ఫ్యాక్టరైజ్ చేసి ఉందండి. సో ఇట్ షుడ్ నాట్ బి వెరీ డిఫికల్ట్. బట్ ఇక్కడ మళ్ళీ ఇంకో కాన్సెప్ట్ వాడాలి, దట్ ఈజ్ ఇంటిగ్రేషన్ బై పార్షియల్ ఫ్రాక్షన్స్. ముందు ఆ ఇంటిగ్రల్ I1 లోపల ఉన్న ఫంక్షన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్లో రెడ్యూస్ చేసి అప్పుడే ఇంటిగ్రేషన్ చేయగలం. ఓకే, సో అంటే ముందు అక్కడున్న ఈ ఎక్స్ప్రెషన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్లో స్ప్లిట్ చేసుకోవాలి. 1/ కాసేపు ఇంటిగ్రల్ సైన్ మర్చిపోయి దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్లో స్ప్లిట్ చేసుకోవాలి. సో ఎలా అంటే 3 ఫ్యాక్టర్స్ లాగా చూడాలండి. ఇలా ఉన్నప్పుడు ఎక్స్ప్రెషన్ 3 ఫ్యాక్టర్స్ లాగా చూడాలి. ఉంది 2 కదా సార్ అంటే కాదు, హోల్ స్క్వేర్ ఉంది కదా. సో మూడు ఫ్రాక్షన్స్ వేసుకోవాలి, ప్లస్ ప్లస్. సో x/x+1 అండ్ x+1 హోల్ స్క్వేర్, ఇలా 3 వస్తాయండి. అయితే ఇక్కడ ఈ x మీద x+1 హోల్ స్క్వేర్ మీద వచ్చే కాన్స్టెంట్స్ని డైరెక్ట్గా రాయొచ్చు. ఈ x మీద వచ్చే కాన్స్టెంట్ని అయితే ముందు ఏబీసీ అనుకుందాం. ఏసీల్ని డైరెక్ట్గా రాయొచ్చండి. ఇక్కడ ఏ ఏమవుతుందంటే ఎలా వస్తుందంటే x = 0 పెట్టుకుంటే వస్తుంది. ఎందులో
ఎక్స్ని తప్పించి మిగిలిన ఎక్స్ప్రెషన్లో ఎక్స్ పైన న్యూమరేటర్ని క్యాలిక్యులేట్ చేయబోతున్నాం కాబట్టి ఆ ఎక్స్ని తప్పించేసి లెఫ్ట్ సైడ్ ఉన్న ఫంక్షన్లో మిగిలిన దాంట్లో ఎక్స్ ఈక్వల్ టు 0 పెట్టాలి. సో ఏమవుతుందంటే 1/1² 1 అవుతుంది ఏ వాల్యూ. ఇంకా సి వాల్యూ డైరెక్ట్గా వచ్చేది సి వాల్యూ. ఎక్స్ ప్లస్ 1కున్న హయ్యెస్ట్ పవర్ ఉన్న టర్మ్లో ఉన్న న్యూమరేటరీ డైరెక్ట్గా వస్తుంది. ఓకే, పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసేటప్పుడు సి ఎలా వస్తుందంటే ఎక్స్ని -1 పెడితే వస్తుంది. ఎలా వచ్చిందండి -1 అంటే అక్కడ ఉన్న డినామినేటర్ని 0 చేస్తే ఎక్స్కి ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? ఆ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ని తప్పించి లెఫ్ట్ సైడ్ మిగిలిన ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ని ఇటు సైడ్ తప్పిస్తే మిగిలేది 1/x. ఆ 1/xలో ఎక్స్ ఈక్వల్ టు -1 పెడితే సి వాల్యూ -1 వస్తుంది. అయితే బి కూడా కనుక్కోవాలండి, అప్పుడే ఇంటిగ్రేషన్లోకి వెళ్ళాలి. సో ఇప్పుడు బి కనుక్కోవడానికి మనం ఏం చేస్తామంటే ముందు ఈ స్టేట్మెంట్ని ఇక్కడ ఎజ్యూమ్ చేసుకున్న పార్షియల్ ఫ్రాక్షన్ స్ప్లిట్టింగ్ స్టేట్మెంట్ని ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న డినామినేటర్ని అటు సైడ్ మల్టిప్లై చేద్దాం. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న డినామినేటర్ని అటు సైడ్ మల్టిప్లై చేస్తే 1 మిగులుతుంది ఇటు లెఫ్ట్ సైడ్లో. అటు సైడ్ a/x ఇంటూ దిస్ ఎక్స్ క్యాన్సిల్ అయ్యి a ఇంటూ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మిగులుతుంది ఫస్ట్ టర్మ్కి, ప్లస్ b/x ప్లస్ 1 ఇంటూ ఈ డినామినేటర్. ఈసారి ఒక ఎక్స్ ప్లస్ 1 క్యాన్సిల్ అయ్యి b ఇంటూ ఎక్స్ ప్లస్ 1 మిగులుతుంది, ప్లస్ మళ్ళీ ఈ డినామినేటర్ని అటు థర్డ్ టర్మ్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఈసారి సి ఎక్స్ మిగులుతుంది. ఇప్పుడు మనం బి కనుక్కోవాలి. ఏ వాల్యూ సి వాల్యూ ఆల్రెడీ ఉన్నాయి, బి కనుక్కోవాలి. సో ఇక్కడ మనం కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ని కంపేర్ చేయొచ్చు. బోత్ సైడ్స్ కంపేరింగ్ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఇటు సైడ్ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 0 లెఫ్ట్ సైడ్, అటు సైడ్ ఇక్కడ ఏ వస్తుంది. ఈ టర్మ్ నుంచి కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏ వస్తుంది, బికాజ్ ఏ ఇంటూ ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. ఈ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఓపెన్ చేస్తే సో ఏఎక్స్ స్క్వేర్ అంతే, అదొక్కటే టర్మ్. ఇంకా ప్లస్ బిఎక్స్ స్క్వేర్, ఇక్కడ నుంచి బిఎక్స్ స్క్వేర్ ఉంటుంది అంటే ప్లస్ బి, ఏ ప్లస్ బి కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మే ఉండదు, అందుకని ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్లో సి కాంట్రిబ్యూషనే ఉండదు రైట్ సైడ్లో. ఓకే, సో దాట్స్ ఆల్. ఏ ప్లస్ బి 0 అంటే ఇక్కడ నుంచి బి వాల్యూ ఏమవ్వాలంటే -a అవ్వాలి. ఏ వాల్యూ ఆల్రెడీ వచ్చింది, సో బి వాల్యూ -1 అవ్వాలి. సో ఏబీసీలు 3 వచ్చినాయి. ఇప్పుడు ఆ ఏబీసీల్ని అక్కడ పైన ఎజ్యూమ్ చేసుకున్న పార్షియల్ ఫ్రాక్షన్ స్ప్లిట్లో మనం ఈ వాల్యూస్ని డంప్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే పార్షియల్ ఫ్రాక్షన్ ఫార్ 1/x ఇంటూ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ a/x 1/x ప్లస్ b/x ప్లస్ 1. b is -1, సో -1/x ప్లస్ 1 ప్లస్ c/x ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో c -1 మళ్ళీ, సో -1/x ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇది అక్కడ I1 లోపల ఉన్న ఫంక్షన్కి స్ప్లిట్, పార్షియల్ ఫ్రాక్షన్స్ స్ప్లిట్. సో ఇప్పుడు ఈ స్ప్లిట్ని అక్కడ ఇంటిగ్రల్ లోపల ఇంట్రడ్యూస్ చేసి స్టాండర్డ్ ఇంటిగ్రల్స్గా రాసుకోవాలి. సో ఇప్పుడు I1 ఏమవుతుందంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1/x మైనస్ 1/x ప్లస్ 1 మైనస్ 1/x ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇలాంటి ప్రాబ్లమ్స్లో షార్ట్ కట్ ఏమైనా ఉంది అంటే ఆ పార్షియల్ ఫ్రాక్షన్లో వచ్చే ఈ ఏబీసీలు కనుక్కోవడానికి ఉన్న షార్ట్ కట్టేనండి, మిగిలిన ప్రాసెస్ అంతా చేయాల్సిందే. ఓకే, సో దీన్ని ఇప్పుడు 3 ఇంటిగ్రల్స్గా స్ప్లిట్ చేయొచ్చు. 1/x dx మైనస్ 1/x ప్లస్ 1 dx మైనస్ ఇంటిగ్రల్ 1/x ప్లస్ 1 హోల్ స్క్వేర్ dx. సో ఇప్పుడు ఇవన్నీ స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ లాగా రాయొచ్చు మనం. ఫస్ట్ది ln x మైనస్ సెకండ్ది ln x ప్లస్ 1, ఇంకా థర్డ్ది x ప్లస్ 1 హోల్ పవర్ -2 లాగా చూడాలి. సో అదేమవుతుందంటే x ప్లస్ 1 హోల్ పవర్ -2 ప్లస్ 1 -1/-1 x పవర్ n ప్లస్ 1/n+1 ఫామ్లోకి వస్తుంది. సో ఈ I1ని అక్కడ అటాచ్ చేసి అప్పుడు కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ పెట్టుకుందామండి. సో ఈ I1ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఆల్రెడీ ఒక టర్మ్ ఉంది, మనకు ఫైనల్లీ కావాల్సింది I వాల్యూ. సో I ఈజ్ -log x/2 × 1 + x². ఫైనల్గా మనకు కావాల్సిన Iలో ఆల్రెడీ ఈ టర్మ్ ఉంది, log x/2 × 1 + x హోల్ స్క్వేర్. సో నేను ln ఐఎమ్ యూజింగ్ దెమ్ ఇంటర్చేంజబుల్లీ, అంటే రెండు ఒకటేనండి. ఇక్కడ ఎప్పుడు మనం log to the base ఈనే యూజ్ చేస్తున్నాం ఇక్కడ క్వశ్చన్లో.
సో అందుకని డోంట్ కన్ఫ్యూజ్ విత్ లాగ్ అండ్ లాన్ యాజ్ 2 డిఫరెంట్ థింగ్స్. సో ఇది ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ హాఫ్ ఉంది ఇక్కడ ముందు. సో హాఫ్ ఇంటూ ఆల్ దిస్. హాఫ్ ఇంటూ ఆల్ దిస్. సో ప్లస్ హాఫ్ ఇంటూ ఈ లాన్ని నేను ఇప్పుడు లాగ్గా రాస్తాను, ఎందుకంటే ఫస్ట్ టర్మ్లో లాగ్ ఉంది కదండి. మైనస్ హాఫ్ ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ 1. ఇంకా ఇక్కడ ఫైనల్గా థర్డ్ టర్మ్లో ఈ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. సో ప్లస్ హాఫ్ ఇంటూ 1/1 ప్లస్ ఎక్స్. అంతా ఇంటిగ్రేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక సి జోడిద్దాం లాస్ట్లో. సో ఇదే ఆన్సర్ అవుతుంది. నాకు 4 టర్మ్స్ వచ్చినాయి ఆన్సర్లో, అన్ని చోట్ల బై 2లు ఉన్నాయి. సో ఇక్కడ వెళ్ళి ఆప్షన్స్లో వెళ్ళి చూస్తే ఆప్షన్స్లో ఓన్లీ 3 టర్మ్స్ ఉన్నాయి. ఆప్షన్స్లో ఓన్లీ 3 టర్మ్స్ ఉన్నాయి. సో ప్రాబబ్లీ ఏవైనా 2 లాగ్స్ని నేను క్లబ్ చేయాలి. సో అలా చేసేటట్టయితే ఈ రెండింటిని చేయొచ్చు. ఈ సెకండ్ అండ్ థర్డ్ లాగ్ని క్లబ్ చేయొచ్చు. మొత్తానికి హాఫ్ బయటకు తీస్తే మైనస్ log x by 1 plus x whole square ప్లస్ ఈ రెండింటిని క్లబ్ చేసి హాఫ్ని బయటకు తీసిన తర్వాత ఏం రాయొచ్చు అంటే log of x by x plus 1. ln a minus ln b is ln a by b. సో ఆ ప్రాపర్టీ వాడు రాశానండి ఇది. ప్లస్ 1/1 ప్లస్ ఎక్స్ ప్లస్ సి. సో ఇప్పుడు ఇది టాలీ చేస్తే ఇక్కడ ఫోర్త్ ఆప్షన్, ఈ ఫోర్త్ ఆప్షన్ టాలీ అవుతుంది. ఓకే, వాట్ వీ గాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ దట్ ఫోర్త్ ఆప్షన్. సో ఆన్సర్ షుడ్ బి ఆప్షన్ 4. సో ఇక్కడ ఏం చేయాల్సి వచ్చిందంటే ముందు బై పార్ట్స్తో స్టార్ట్ చేసి తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్స్లో లోపల ఇంటిగ్రల్ని రెడ్యూస్ చేయాల్సి వచ్చింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఈ ప్రాసెస్ తెలియటమే షార్ట్ కట్ అండి, ఇదంతా ఖచ్చితంగా చేయాలి. ఓకే, సో దట్స్ ఆల్. ఇంకా మరిన్ని ప్రాబ్లమ్స్ బై పార్ట్స్ మీద ఆర్ ప్రాబబ్లీ ఈసారి పార్షియల్ ఫ్రాక్షన్స్ ప్లేలిస్ట్ అటాచ్ చేద్దాం ఇక్కడ. సో లెఫ్ట్ సైడ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ప్లేలిస్ట్ అటాచ్ అయ్యి ఉందండి. అండ్ మొత్తం ఇంటిగ్రేషన్ చాప్టర్ ఫుల్ పీవైక్యూస్ ప్లేలిస్ట్ ఏమో ఈ పైన యూ కెన్ ఫైండ్ ఇట్ అటాచ్డ్ ఎట్ ది టాప్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. సో ప్రాబ్లమ్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టీజీ వెబ్సైట్ వీడియోస్ మరిన్ని మీకు కావాలి అనుకుంటే అప్డేటెడ్ వీడియోస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.